నా ఫ్రెండ్ చూసేసి రీల్స్లో నాకు చెప్పిందండి స్టోరీ, చాలా బాగుంది అనేసి. ఇది నిజంగా జరిగిందండి. అహ్మదాబాద్లో సన్మానం కోసం దుబాయ్ నుంచి ఒకరిని పిలిపిస్తారండి. ఆయన పర్సనల్ ఫ్లైట్ నుంచి వస్తాడండి అహ్మదాబాద్కి. అప్పుడు గాలి వాన, అంత పెద్ద గాలి వాన అండి. ఇంకా ఫ్లైట్ని మధ్యలోనే ఆపేస్తారండి. మధ్యలో ఆపితే అప్పుడు కారు తీసుకుంటాడండి ఆయన. కారు తీసుకొని ప్రయాణం చేస్తుంటే డ్రైవర్ చెప్తాడు, సార్ కారు కూడా కదిలేటట్లు లేదు సార్, ఇక్కడ ఎక్కడైనా ఉండాలి సార్ ఒక రాత్రి మనము అని చెప్తాడండి. అట్లా చూస్తుంటే ఒక చిన్న లైట్ అండి, లైట్ కనపడుతుంది. వాళ్ళ ఇంట్లో పోయి అడుగుతారండి, ఇప్పుడు రాత్రి ఒకటే స్టే చేస్తామండి, మేము మార్నింగ్ వెళ్ళిపోతాము, మాకు సన్మానం ఉంది అని చెప్తారండి. సరే అండి, ఆమె ఇస్తుందండి, ఉండమంటుంది. పొద్దున్నే లేస్తే 5 గంటలకి వాళ్ళు కొద్దిగా టీ ఇస్తున్నామా. ఆయన ఏందండి మీరు రాత్రి ఏమంటున్నారు అని అడుగుతాడండి. ఆయన ఆమెను అడుగుతాడు, ఏమో అంటే, లేదు స్వామి నేను నారాయణ నారాయణ అంటున్నాను, ఏమైంది మీ కొడుకుకి? మా కొడుకుకి బ్రెయిన్లో ఏమో అయిందండి, ఆ బ్రెయిన్లో ఏం చేయాలండి అంటే, ఏమైంది బ్రెయిన్కి అంటే, అదేనో దుబాయ్కి పోవాలంట అండి, అతను చూపించేకి మాతో డబ్బులు లేవండి అందుకు నారాయణ తలుచుకుంటున్నానండి. ఎవరండి అంటే, అబ్దుల్ అని ఆయన అని చెప్తాడు. ఆయన నేనే అమ్మా అంటాడు ఆయన డాక్టర్. యా అల్లాహ్ అంటాడండి. నారాయణ ఎట్లన్నా కానీ పిలుచుకొస్తాడండి నారాయణుడు.